సంబంధం లేకుండా ఏజ్ సంబంధం లేకుండా అందరికి కావాల్సింది అవసరం ఉన్నప్పుడు బ్లడ్. సో అలాంటిది ఒక వేదిక తీసుకొచ్చేందుకు మొదటిగా నేను బాలుకు మొత్తం టీం అందరు కూడా పేరు పేరుగా అభినందిస్తున్నాం. ఆయనకు వెంట ఉండి మనం ప్రోత్సహిస్తున్న మన ఫ్రెండ్ వెంకట పుల్లయ్య గారికి, సతీష్కి, అందరు కూడా మన శ్రీరామ్కి, శివాకి, కన్నాకి, మహేందర్కి అందరు కూడా నేను పేరు పేరుగా అభినందిస్తున్నాను. చాలా పెద్ద గొప్ప వర్క్ చేస్తున్నారు. మీరు ఏమాత్రం కావాలంటే ఎప్పుడు కూడా నాకు ఫోన్ చేయొచ్చు. మీ వెంట నేను ఉంటానని చెప్పి సభాముఖంగా మీ అందరూ కూడా నేను హామీ ఇస్తున్నాను. ఈరోజు దాదాపు 40 మంది స్ఫూర్తిదాతలు అందరూ కూడా సన్మానించడం జరుగుతుంది. యంగ్ ఇండియన్ అవార్డు విన్నర్స్ వాళ్ళందరూ కూడా నా తరఫు నుంచి, ఇక్కడ ఉన్న అందరి తరఫు నుంచి మీ అందరూ కూడా నేను పేరు పేరు అభినందిస్తున్నాను. చాలా మందికి ఈ రక్తం అనేది ముఖ్యంగా ఎమర్జెన్సీ టైంలో చాలా అవసరం ఉంటుంది. వాళ్ళు చాలామంది వాళ్ళకు దగ్గర ఉన్న ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళ ఇంట్లో ఉన్న రిలేటివ్స్ కావచ్చు, వాళ్ళని కాంటాక్ట్ చేయకుండా అందరూ ఫస్ట్ బయట ఎక్కడ దొరుకుతుంది, ఎవరు బ్లడ్ ఇస్తారని చెప్పి చూస్తారు. కానీ బట్ ఇప్పుడు టైం వచ్చింది, మన ఇంట్లో కూడా ఒకరిని తయారు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, మన ఊర్లో కూడా ఒకరిని తయారు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మా గల్లీలో కావచ్చు, మన వార్డులో కావచ్చు, ఎవరో ఒకరు మనము తయారు చేస్తేనే అవుతుంది, లేదంటే లేదు. మనం వీ హ్యావ్ టు క్రియేట్ అవర్ ఓన్ బ్లడ్ బ్యాంక్. అప్పుడే ఈ ప్రాబ్లము డొనేట్ చేయని చెప్పి ప్రాబ్లం పోతుందని చెప్పి నాకు అనిపిస్తుంది. సో ఐ రిక్వెస్ట్ బాలు, నెక్స్ట్ స్టెప్ ఈ అసోసియేషన్తో పాటు అనే ప్రతి గ్రామంలో, ప్రతి ఊర్లో, ప్రతి ఇంట్లో ఒక రక్తదానం చేసేవాడిని తయారు చేయాలని చెప్పి అందరు కూడా నేను కోరుతున్నాను. ఎందుకంటే అప్పుడే ఒక సామాజిక బాధ్యత పెడుతుంది, మీ పైన కూడా భారం తగ్గుతుంది, మీరు ఇంకా వేరే సామాజిక వర్క్ చేయవచ్చు. సో అందరూ కూడా క్రియేట్ యువర్ ఓన్ బ్లడ్ బ్యాంక్ అనే కాన్సెప్ట్ను ఒకటి చేయాలని చెప్పి నేను అందరూ కూడా కోరుతున్నాను. వాళ్ళు ఒక టీచర్గా మన పాత జిల్లా నాకు, ఎందుకంటే అక్కడ పానే ఊర్లోనే నేను 20 సంవత్సరాల క్రితం పనిచేయడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెంలో చాలా అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చాలా అపాయకంగా, చాలా మానవీయ దృష్టితోని పనిచేస్తూ ఉంటారు. చాలా మంచి మంచి సామాజిక కార్యం చేశారు. కరోనా టైం కూడా చాలా మందిగానే హెల్ప్ చేస్తూ ప్లాస్మా కావచ్చు, బ్లడ్ కావచ్చు, పేషెంట్స్కి బెడ్ ప్లస్ అదేవిధంగా గ్రాసరీస్ కూడా అరేంజ్ చేశారు. వాళ్ళందరూ కూడా ఆయన టీం అందరూ కూడా నేను పేరు పేరుగా అభినందిస్తున్నాను. కోవిడ్ సమయంలో చాలా మంది అంటారు, పోలీస్ ఆఫీసర్స్, డాక్టర్స్, నర్సెస్ చాలా మంది హెల్ప్ చేశారు. మనం అందరూ కూడా మన గవర్నమెంట్ డబ్బులు ఇచ్చింది మనకు, అది మన బాధ్యత. బట్ ఎటువంటి బాధ్యత లేకుండా వాళ్ళు ఒక సొంతంగా ముందు వచ్చి చాలా మంది ఎన్జిఓస్, నాకు తెలుసు చాలా మంది ఎన్జిఓస్, నేను అప్పుడు నా పాత ప్లేస్లో ఉన్నప్పుడు కూడా చూశాను, 100,000 మంది వచ్చి